మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వచనము. క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరు ఒకరినొకరు క్షమించుడి. ప్రియ దైవజనమా, ఆదికాండం బైబిల్ స్టడీలో భాగముగా ఆదికాండం 33వ అధ్యాయములో ఏశావు యాకోబులు తిరిగి కలుసుకోవడం, క్షమాపణ గురించి మనకు ఎన్నో మర్మములు నేర్పిస్తుంది. ఈ భాగము ధ్యానించకముందు క్షమించాను అనే భ్రమలో ఇతరుల విషయంలో నేను ఉన్నాను అని తెలుసుకున్నాను. మీరు కూడా తెలుసుకొని నిజముగా క్షమించడం అంటే ఏమిటో గ్రహిస్తారని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. 33వ అధ్యాయం 3వ వచనంలో యాకోబు ఏశావును ఎదుర్కొనే సమయంలో 7 సార్లు నేలను సాగిలపడ్డాడు. ఇది క్షమించమని అర్థించడానికి సాదృశ్యంగా ఉంది. ఇతరులను క్షమించమని అడగడానికి సహజంగా మనకు మన అహం అడ్డు వస్తుంది. కానీ యాకోబైతే తన వారందరి ఎదుట, ఒక కుటుంబానికి యజమానిగా, ఒక గుంపుకు నాయకుడిగా ఉన్నప్పటికీ అందరి ఎదుట తన్ను తాను తగ్గించుకొని ఏశావు ఎదుట నేల మట్టుకు 7 మార్లు సాగిలపడి క్షమాపణ కోరుతున్నట్లుగా చూస్తాము. మన జీవితాల్లో చాలా సమయాలలో మన తప్పును ఒప్పుకొనడానికి సంశయిస్తూ ఉంటాము. ఇతరులను గాయపరిచినప్పుడు రహస్యముగా క్షమాపణ కోరుతూ ఉంటాము. బహిరంగంగా వారు ఎంత ఇబ్బందికి గురయ్యారు అన్నది పక్కన పెట్టి రహస్యంగా క్షమించమని అర్థిస్తూ ఉంటాము. ఎందుకంటే బహిరంగంగా క్షమాపణ కోరడానికి మన హృదయము ఒప్పుకోదు. కానీ ఇక్కడ యాకోబు అయితే అందరి ఎదుట తన్ను తాను తగ్గించుకొని క్షమించమని కోరుతూ ఉన్నాడు. యాకోబు ఏశావు ఇరువురు ఒకరినొకరు హత్తుకున్నప్పుడు కన్నీరు విడిచినట్లుగా కూడా చూస్తాము. ఇది యాకోబు హృదయపూర్వకంగా క్షమాపణను కోరడం సూచిస్తూ ఉంది. ఇక 2వ కోణంలో మనం చూసినట్లయితే క్షమించుటలో ఏశావు చూపిన పరిణితిని మనము గమనించవచ్చు. ఏశావు యాకోబును ఎదుర్కొనడానికి పరుగెత్తి అతన్ని కౌగిలించుకొని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని కన్నీరు విడిచినట్లుగా చూస్తాము. ప్రియ దైవజనమా, 4 అంచెలుగా అతను క్షమించిన విధానాన్ని ఇక్కడ మనము గమనిస్తాము. మొదటగా యాకోబును ఎదుర్కొనడానికి పరుగెత్తి వచ్చినట్లుగా చూస్తాము. క్రొత్త నిబంధనలో తప్పిపోయిన కుమారుడు తిరిగి తండ్రి వద్దకు వచ్చినప్పుడు ఆ తండ్రి కూడా ఆ కుమారుడు ఇంకా దూరముగా ఉండగానే వాని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నట్లుగా లూకాసు వార్త 15వ అధ్యాయం వచనంలో చూస్తాము. ఇది కనికరముతో కూడిన క్షమాపణను సూచిస్తుంది. 2వదిగా కౌగలించుకున్నాడు. కౌగలించుకొనుట అనేది తిరిగి హృదయములోనికి ఆహ్వానించడాన్ని సూచిస్తుంది. ఎవరినైతే క్షమించడానికి మనం ఇష్టపడమో వారికి మన హృదయములో స్థానము ఇవ్వము. కానీ ఎప్పుడైతే హృదయపూర్వకంగా క్షమిస్తామో తిరిగి వారిని హృదయములోనికి చేర్చుకుంటాము. ఇదే ఏశావు యాకోబును కౌగిలించుకొనుట తెలియజేస్తుంది. పై మాటలతో క్షమించడం కాదు, కానీ హృదయపూర్వకంగా హత్తుకొని తన స్థానాన్ని తిరిగి తన హృదయంలో ఇస్తున్నట్లుగా క్రియాపూర్వకంగా చూపించాడు. 3వదిగా మెడ మీద పడి ముద్దు పెట్టుకొనుట. ముద్దు అనేది ప్రేమకు సాదృశ్యంగా ఉంది. ఇది ప్రేమతో కూడిన క్షమాపణను సూచిస్తుంది. ప్రియ దైవజనమా,
నాలుగవదిగా కన్నీరు విడుచుట అనేది ఏశావు హృదయపూర్వకంగా క్షమించడానికి సాదృశ్యంగా ఉంది. చూడండి, ఏశావు క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగి పరిగెత్తుకొని వచ్చాడు. కనికరముతో క్షమాపణ ఇస్తూ ఉన్నాడు. హృదయపూర్వకంగా కౌగిలించుకొని క్షమిస్తూ ఉన్నాడు. మాటలతో కాకుండా ప్రేమతో ముద్దు పెట్టుకొని తన క్షమాపణ తమ్మునికి తెలియజేస్తూ ఉన్నాడు. కన్నీరు విడుస్తూ హృదయపూర్వకంగా క్షమించానని భరోసా ఇస్తూ ఉన్నాడు. ప్రియ దైవజనమా, మరి మన జీవితాల్లో మనం ఇతరులను ఏ రీతిగా క్షమిస్తూ ఉన్నాము? నేనైతే నా తప్పు తెలుసుకున్నాను. ఈ దినం ఈ వాక్యము ద్వారా దేవుడు మన హృదయాలను సంధిస్తూ ఉండగా, యేసయ్య మనలను ఎంతటి ప్రేమతో ప్రేమించాడో, మన అపరాధముల చేత మనము చచ్చిన వారమై ఉండగా తాను ఆ పరలోకమును విడిచి మనల్ని ఎదుర్కొనడానికి దిగివచ్చి మనలను హత్తుకొని పాపములో పొర్లుతున్న, శాపములో కొట్టుమిట్టాడుతున్న మన జీవితాలను తన రక్త ప్రోక్షణ ద్వారా హత్తుకొని మనలను ముద్దాడి మన కొరకు కన్నీరు కార్చి ఆ గెస్టమనే తోటలో సమస్త మానవ పాప శాపముల కొరకు ఎంతగా వేదన పడినాడో మనందరము ఎరిగి ఉన్నాము. అటువంటి క్షమ, అటువంటి ప్రేమ మన జీవితాల్లో ఇతరుల పట్ల మనము కూడా కనపరచబద్ధులమై ఉన్నాము. కనికరముతో కూడిన క్షమాపణ, ప్రేమతో కూడిన క్షమాపణ, హృదయపూర్వకమైన క్షమాపణ కలిగి ఉందాము. క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగి ఉందాము. అటి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేసి నాయన, నీవు మమ్ములను క్షమించిన ప్రకారము మేమును ఒకరినొకరు క్షమించుకునే ఆ గొప్ప మనస్సును మాకు దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: 41 సంవత్సరాల వయస్సు గలవాడై యెరూషలేమునందు ఇశ్రాయేలీల గోత్రములన్నిటినీ ఏలినది ఎవరు? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండునుగాక. ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.